అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుంటుందని ప్రభు యొక్క కృపావార్తను విందాం. 1 తారీఖు మే నెల 2024 సంవత్సరం రోజు 1వ తారీఖు మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం రండి. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా, ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేకుండా ప్రభు యొక్క కృపావార్తను వింటున్నాము. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే, యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం చూస్తున్న మాట ఏంటంటే, దావీదు రాజు అంటున్నాడు, నా తల ఎత్తుకునేవాడుగా నువ్వు నన్ను చేసి ఉన్నావు అని, కానీ నువ్వు నన్ను అలా సిద్ధపరచగలవని దేవుని యొక్క సన్నిధిలో లేదా దేవుని స్మరించుకుంటూ, దేవుని జ్ఞాపకం చేసుకుంటూ, తన జీవితం పట్ల దేవుడు చేయగలిగిన వాటిని ఏంటన్నది గుర్తు తెచ్చుకుంటూ వస్తున్నాడు. అయితే ప్రియులారా, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే, బైబిల్ మనం చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, నా తలెత్తుకునేవాడుగా అని దావీదు రాజు అంటున్నాడు. ఎవరి ఎదుట తలెత్తుకునేటట్టు చేస్తున్నాడు అంటే, ఇక్కడ రాయబడుతున్న మాట మొదటి వచనం, యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించున్నారు, నా మీదకు లేచువారు అనేకులు. సో ప్రియులారా, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దావీదు రాజు ఎవరి మధ్యలో దేవుడు నా తలెత్తుకునేటట్టు చేస్తాడు అని అంటున్నాడంటే, అనేకమైన ప్రజల మధ్యలో. ఎవరి మధ్యలో? అనేకమైన ప్రజల మధ్యలో. సో ఈ అనేకమైన ప్రజలు ఎలాంటి వారు మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నట్లయితే, బైబిల్లో కొందరు ఉండరు. అనేకమైన ప్రజల మధ్యలో దేవుడు నా తలెత్తుకునేటట్టు నన్ను చేయగలడు. ఎందుకంటే ఆయన నాకు కేడెముగాను, నాకు అతిశయాస్పదముగాను, నా తలెత్తుకునేవాడుగాను ఉన్నాడు. కాబట్టి దేవుడు నాకు బలముగా ఉండి నా తలెత్తుకునేటట్టు చేస్తాడు. ఎక్కడ? అనేకమైన ప్రజల మధ్యలో. సో అసలు అనేకమైన ప్రజల మధ్యలో అంటే అనేకులు ఎలాంటి వారు అని అంటే, ఎటువంటి స్థితిలో ఉండే అనేకుల మధ్యలో దేవుడు దావీదు రాజు యొక్క తల ఎత్తేటటువంటి అనుభవంలోకి దావీదు రాజుని తీసుకొస్తున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, దాంట్లో మొదటి మాటను చూస్తున్నట్లయితే, దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే, కీర్తన గ్రంథము 25వ అధ్యాయం. కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 19వ వచనం. కీర్తన గ్రంథం 25వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది, నా శత్రువులను చూడుము, వారు అనేకులు, క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, మొట్టమొదటిగా బైబిల్లో రాయబడిన మాట చూసినట్లయితే మనం చూస్తున్నదంటే, మొదటి మాట, అనేకులు అంటే అనేకులు ఎదుట నా తలెత్తుకునేవాడిగా తల ఎత్తుతో నువ్వని దావీదు రాజు అంటున్నాడు. ఈ అనేకులు అసలు ఎలాంటి వారు అని అంటే కొంతమంది ఉంటారు. ఆ ప్రజలు ఎలాంటి వారు? దావీదు రాజు అనుకుంటున్న అనేకమైన ప్రజలు ఎలాంటి వారు అంటే, ఒకటి, వాళ్ళు ఇక్కడ రాయబడిన మాట ద్వేషించేటటువంటి వాడు. ఎలాంటి వారు? ద్వేషించేవారు. అనేకులకు ఉన్నటువంటి బుద్ధి, ఆలోచన ఎలాంటిదంటే ఇతరులను ద్వేషించడం ఎక్కువ ఉండేది. పిల్లలు, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇతరులను ప్రేమించేదానికంటే, ఇతరులను దగ్గర తీసేదానికంటే కూడా, ఇతరులకి మేలు చేసేదానికంటే కూడా ఇతరులను ఏం చేస్తూ వస్తున్నారంటే, ఇక్కడ రాయబడిన ఒక మాట చూసినట్టయితే ద్వేషించడము. సో వారి పనులకి ద్వేషించడమే. కొంతమంది ఉంటారు, అనేకులు అంటే ప్రజల్లో కొంతమంది ఎలాంటి వారంటే ద్వేషించడం అన్నది బాగా ఇష్టం. సో దావీదు రాజు ఏమంటాడంటే, యెహోవా నాకు కేడెముగా ఉన్నాడు కాబట్టి నాకు భయం లేదు. ఎందుకంటే నా తలెత్తుకునేటట్టు నా ప్రభు నా పక్షాన చేయగలడు. అనేకుల మధ్యలో, అనేకులంటే ఎవరు? ఒకటి, ద్వేషించేవారు. ఎవరు? ద్వేషించేవారు. ద్వేషించే ప్రజల మధ్యలో దేవుడు నన్ను తలెత్తుకునేటట్టు చేయగలడని మొదటి మాట దావీదు రాజు అంటున్నాడు. ప్రియులారా, ఈరోజు మన జీవితంలో మనల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో, ఎవరైతే మనల్ని ద్వేషించడానికి ఇష్టపడుతున్నారో, ఎవరైతే మనల్ని ద్వేషిస్తూ వస్తున్నారో, అటువంటి ప్రజల మధ్యలో దేవుడు మన తలెత్తుకునేటట్టు చేయగల సామర్థ్యం కలిగిన వాడు. దావీదు రాజు అంటాడు కదా, దేవుడు నా తలెత్తుకునేటట్టు ఏమంటున్నాడు దావీదు రాజు? నా తల ఎత్తువాడుగాను ఉన్నావు అంటే అర్థం ఏంటంటే, నా తలెత్తుకునేటట్టు దేవుడు నాకు చేయగలడు. ఆయనే నా తలెత్తేటట్టు ఉంటాడు. ఎవరి మధ్యలో? అనేకుల మధ్యలో. అనేకులు అంటే ఎవరు? ద్వేషించేవారు. సో దావీదు రాజుని ఎవరైతే ద్వేషిస్తున్నారో వాళ్ళ మధ్యలో అనేకులు దావీదు రాజుని ద్వేషిస్తూ వస్తున్నారు. వారి మధ్యలోనే తలెత్తుకునేటట్టు దేవుడు దావీదు రాజుని నిలబెట్టగలుగుతున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం కూడా ఎటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నా,
దేవుడు మన తల కూడా ఎత్తుకునే స్థితిలో దేవుడు నిలబెట్టగల సామర్థ్యుడు. ఈరోజు మనం కూడా ఎవరి ద్వారా ద్వేషించబడుతున్నామో వారి మధ్యలోనే తలెత్తుకునేతోటి దేవుడు చేస్తాడు. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూసినట్లయితే కీర్తన గ్రంథం 31వ అధ్యాయం. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. అనేకులు నా మీద దురాలోచన చేయుచున్నారు. ప్రియులారా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన రెండో మాట ఏంటంటే అనేకులు ఏం చేస్తున్నారు? దురాలోచన చేస్తున్నారు. చాలామంది వారి జీవితాల్లో ఎలా ఉంటారంటే దురాలోచన చేసేవారు ఉంటున్నారు. అంటే మంచి ఆలోచనలు మన పట్ల చేయడానికి ఇష్టపడతలా. చూడండి, చాలామంది మనకు మేలు చేసేవారు కంటే మనకు కీడు చేసేవారు ఎక్కువ ఉంటారు. సో బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే కీర్తన గ్రంథం 31వ అధ్యాయంలో దావీదు రాజు మాట్లాడుతున్న 13వ వచనంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే అనేకులు నా మీద దురాలోచన చేస్తున్నారు. అనేకులు దావీదు రాజుని ద్వేషిస్తున్నారు. అనేకులు దావీదు రాజు మీద దురాలోచన చేస్తున్నారట. అంటే మంచి ఆలోచన లేదు. ఎప్పుడు నాశనం చేయాలా, ఎప్పుడు కీడు చేయాలా, ఎప్పుడు నష్టపరచాలా, ఎప్పుడు బాధ పెట్టాలా, ఎప్పుడు దుఃఖపరచాలా, ఎప్పుడు కష్టపెట్టాలా, ఎప్పుడు మానసికంగా ఇబ్బంది పెట్టాలా. అంటే చాలామంది దావీదు రాజు పట్ల ఎలా ఉంటారంటే ఒక దురాలోచన కలిగి ఉంటారు. మంచి ఆలోచనలు దావీదు రాజు పట్ల లేరు. సో దావీదు రాజు అంటాడు కదా, నా తలెత్తువాడు నా దేవుడే, ఎందుకంటే ఆయన నా కేడెముగా ఉంటాడు. నా తలెత్తుకునేటట్టు నన్ను చేయగలడు. ఎందుకంటే అనేకుల మధ్యలో, అనేకులు అంటే ఒకటి నన్ను ద్వేషించే వారి మధ్యలో నా తలెత్తుకునేటట్టు చేస్తాడు నా దేవుడు. ఆయనే నా తలెత్తుతాడు. తలెత్తుతాడు అంటే నన్ను ఒక గొప్పవాడిగా చేస్తాడు. రెండు, నన్ను ఎవరైతే నా మీద దురాలోచన కలిగి ఉంటున్నారో వారి మధ్యలో కూడా దేవుడు నన్ను తలెత్తుకునేటట్టు చేయగలడు. మన గురించి ఎవరైతే దురాలోచన కలిగి ఉంటున్నారో, మనకు మేలు చేయాల్సిన పోయి కీడు చేయాలని, మనకు మేలు చేయాల్సిన వారు ఎవరైతే మనకు కీడు చేయాలని దురాలోచన కలిగి ఉంటారో అటువంటి వారి మధ్యలో ఎవరైతే మనకు మేలుకు బదులుగా కీడు చేయాలి, మనకు నష్టం చేయాలని మన మీద దురాలోచన కలిగి ఉంటారో వారి మధ్యలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఇది రెండో మాట. ఇది రెండోది. ఇంకా మూడో విషయాన్ని చూద్దానండి. కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనం. అనేకులు నా మీద దురాలోచన చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. ప్రియులారా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మూడో మాట ఏంటంటే అనేకులు ఏం చేస్తున్నారంటే దావీదు రాజుకి ప్రాణహాని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చాలామంది వారి జీవితాల్లో వారు చేస్తున్న పనులు ఏంటంటే దావీదు రాజుకి ప్రాణహాని చేయాలన్న ఆలోచన. వాస్తవానికి దావీదు రాజు యొక్క చరిత్ర, దావీదు రాజు యొక్క జీవిత చరిత్ర మనం చూసినట్టయితే ఎంతో మంచిదిగా ఉంటున్నాడు. దావీదు రాజు నాకు తెలిసి ఎవరికి కీడు చేయాలన్న ఆలోచన దావీదు రాజుకి లేదు. ఎవరికి నష్టం చేయాలని కూడా లేదు. ఏదో తెలిసి తెలియక ఒక తప్పు చేశాడు. దాని విషయంలో దేవుడు శిక్షిస్తానన్నాడు. దేవుని దగ్గరకు వచ్చాడు. దేవుడు తన్నే మరి ఏ కోణంలో చేయాలి ఆ కోణంలో సరిచేసి దేవుడు తన చిత్త ప్రకారం మరలా ఒక బాధ పెట్టినా, గాయపరిచినా మళ్ళా ఆయన గాయం కట్టి దావీదు రాజును సమకూర్చిన అనుభవాలు కూడా ఉంటాయి. ఇది అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే నాకు తెలిసి బైబిల్ ప్రకారం దావీదు రాజు ఎవ్వరికి ప్రాణహాని చేయడానికి ఇష్టపడ్డారు. చివరికి సౌలు సైతం కూడా భ్రష్టుడై దురాత్మ పట్టి అపవిత్రాత్మతో పీడించబడుతూ కూడా దురాత్మ కలిగిన వాడై దావీదు రాజుకే ప్రాణహాని చేయాలనుకున్న దావీదు రాజు చేతిలో మరి సౌలు చిక్కినప్పుడు కూడా సౌలు చిక్కినప్పుడు కూడా సౌలు అయితే అసలు విడిచిపెట్టాడే కానీ ఏమీ చేయలే. ఎందుకంటే దావీదు రాజు ప్రాణహాని చేయాలన్న ఆలోచన దావీదు రాజుకు లేదు. సో మీరు అనుకోవచ్చు, మరి గొల్యాదుని చెప్పడం, గొల్యాదు కారణం ఏంటంటే ప్రజలను కాపాడటానికి, ప్రజలను రక్షించడానికి దేవుని నామం అవమానపరచబడుతుంది కాబట్టి. సో తనకంటూ స్వహాదగా, తనకంటూ ఓన్గా ఎవరికి ప్రాణహాని చేయాలన్న ఉద్దేశం దావీదు రాజుకు లేదు. కానీ ఇక్కడ చాలామంది ఎలా ఉండారంటే దావీదు రాజు ప్రాణహాని చేయాలని లేనప్పుడు దావీదు రాజు మీద ప్రాణహాని చేయాలని చూస్తున్నారు. దావీదు రాజుకి ప్రాణహాని చేయాలని ఎంతోమంది చూస్తున్నారు. నిజంగా అనేకులు ఎలాంటి వారంటే దావీదు రాజు మేలు చేయాలని చూస్తుంటే దావీదు రాజుకే ప్రాణహాని చేయాలనుకుంటున్నారు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన మూడో కోణం ఏంటంటే దావీదు రాజు యొక్క తల దేవుడు ఖచ్చితంగా అనేకులు ఎదుట తలెత్తుకునేటట్టు దేవుడు చేస్తాడు. తల దేవుడే ఎత్తుతాడంటే ఒక ఉన్నతమైన స్థితిలోకి గొప్పవాడిగా దేవుడు చేస్తాడు. అనేకులంటే ఎవరు? ఒకటి దావీదు రాజుని ద్వేషించేవారు. రెండు, అనేకులంటే ఎవరు? దావీదు రాజు మీద దురాలోచన కలిగిన వారు. మూడు, అనేకులంటే ఎవరు? దావీదు రాజుకి ప్రాణహాని చేయాలనుకున్నటువంటి వారు. ఇక నాలుగవదిగా అనేకులంటే ఎవరంటే కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. అనేకులు నా మీద దురాలోచన చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించి ఉన్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది, నలుదిశలో నాకు భీతి కలుగుచున్నది. ఇక్కడ రాయబడిన నాలుగో మాట ఏంటంటే ప్రియులారా, ఇంకొక మాట రాయబడుతుంది, భయము పుట్టించే మనుషుల మధ్యలో. అనేకులు దావీదు రాజుకి ఏం చేస్తున్నారంటే భయాన్ని పుట్టిస్తున్నారు.
వాస్తవానికి దావీదు రాజు ఎంతో నెమ్మదిగా మనశ్శాంతిగా అంటాడు కదా, నేను మరణపు లోయలో సంచరించనని ఏ అపాయమునకు భయపడిన అంటున్నాడు. మరి అటువంటి భయపడినటువంటి దావీదు రాజు యొక్క జీవితంలో భయం ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందంటే ఈ అనేకులు చేసే తప్పుడు పనులు, అనేకులను బట్టి దావీదు రాజు యొక్క జీవితంలో భయం పేరుకుంటూ వచ్చింది. ఆ భయమే దావీదు రాజుకి ఎంతో నష్టాన్ని చేస్తుంది. ఆ భయమే దావీదు రాజుకి ఎంతో బాధించేదిగా, దుఃఖపరిచేదిగా, ఇంకా చెప్పాలంటే దావీదు రాజు యొక్క జీవితం ఎంతో దావీదు రాజుని కృంగదీస్తున్న అనుభవం వచ్చేస్తుంది. ఒక భయము దావీదు రాజుని కృంగదీసేస్తుంది, దావీదు రాజుని పూర్తిగా నలగొట్టేస్తుంది. ఇలా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అనేక పర్యాయాలు దావీదు రాజు యొక్క ప్రాణభయంతో భయపడిన అనుభవాలు కూడా ఉన్నాయి. సౌలును బట్టి భయపడిన అనుభవాలు ఉన్నాయి. ఎందుకు భయపడుతున్నాడంటే ఇదంతా కూడా కుయుక్తిపరంగా. ఇక్కడ బైబిల్లో ఒక విషయం ఉంది, అహితోపేలు అని ఒకడు ఉన్నాడు. వాడు ఎలాంటి వాడు అంటే ఎప్పుడు తన యొక్క జీవితం ఎలా ఉండగానే దావీదు మీద దురాలోచన కలిగిన వాడు. అహితోపేలు ఆలోచనలు అన్నీ కూడా ఏదేదో ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, కానీ దేవుని ప్రణాళికలు వేరు కాబట్టి అహితోపేలు ఆలోచన కొట్టేశాడు. అహితోపేలు ఆలోచన కొట్టివేశాడు. అహితోపేలు ఆలోచన కొట్టివేయడం ద్వారా ఇప్పుడు అహితోపేలు ఏం చేస్తున్నాడంటే ఉరిబెడికి చచ్చిపోయిన అనుభవం ఉంది. సో ప్రియులారా, ఎందుకంటే మనుషులు చేసే ప్రతి ఆలోచన బట్టి దావీదు రాజు యొక్క హృదయంలో, దావీదు రాజు యొక్క దేహంలో భయం అన్నది పుట్టుకొచ్చింది. ఈ భయము దావీదు రాజును వెంటాడుతున్నప్పుడు దావీదు రాజు తన జీవితంలో ఒక మాట అంటాడు, అయ్యా వాస్తవానికి నాలో భయం ఉంది. అది ప్రాణ భయమా, బలహీనతల భయమా, అనారోగ్య భయమా, శత్రువులను బట్టి భయమా, అనేకులను బట్టి భయమా నాలో ఉంది. ఈ భయాన్ని తీసేయగలిగిన వాడు నీవే. ఈ భయం తీసేసి నా తలెత్తుకునేటట్టు నన్ను నిలబెట్టగలిగిన వాడు నీవే. నా తలెత్తువాడు కూడా నీవే. నిజంగా చూడండి, దావీదు రాజు తల అనేకుల మధ్యలో దేవుడు ఖచ్చితంగా ఎత్తేవాడు కొన్నాడు. ఎవరు అనేకులు? ఒకటి, దావీదు రాజుని ద్వేషించేవారు. 2, అనేకులు దావీదు రాజు మీద దురాలోచన కలిగిన వారు. 3, అనేకులు దావీదు రాజు ప్రాణహాని చేసేవారు. 4, అనేకులు అంటే ఎవరంటే భయాన్ని పుట్టిస్తున్నారు దావీదు రాజుకి భయమే లేని దావీదు రాజు భయాన్ని పుట్టిస్తున్నారు. కానీ దేవుడు ఆ భయాన్ని తీసేసి తలెత్తుకునేటట్టు, భయం పైన కూడా తలెత్తుకునేటట్టు దేవుడు నిలబెట్టగలుగుతున్నాడు. భయమే ఓడిపోయేటట్టు దేవుడు చేస్తున్నాడు. ఇది 4. ఇక 5వ విషయం చూద్దారండి. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనము. అనేకులు నా మీద దురాలోచన చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది, నలుదిశలు నాకు భీతి కలుగుచున్నది. కాబట్టి గుసగుసలాడేవారు అంటే నా గురించి గుసగుసలాడుకుంటున్నారు. ఎవరంటున్నారు ఈ మాట? దావీదు రాజు అంటున్నాడు, వారు గుసగుసలాడుట నాకు వినపడుచున్నది. ఎవరి గురించి గుసగుసలాడుతున్నారు? దావీదు రాజు గురించి. ఏమని? దావీదు రాజు ఇట్ట, దావీదు రాజు అట్ట, దావీదు రాజు ఇట్ట అట్ట అని గుసగుసలాడటం దావీదు రాజుకి వినబడుతుంది. తద్వారా దావీదు రాజు బాధపడుతున్నాడు. నేను మేలు చేయాలనుకున్న వాళ్ళే నాకు కీడు చేస్తున్నారు. నేను ఎంత మేలు చేయాలనుకున్నానో వాళ్లే నా గురించి గుసగుసలాడుకుంటున్నారు. వాళ్లే నా గురించి అపార్థంగా మాట్లాడుకుంటున్నారు. వాళ్లే నా గురించి అపార్థంగా నన్ను అర్థం చేసుకుంటున్నారు. ఇదేనా ప్రజలు తెలుసుకుంది? ఇదేనా ప్రజలు నేర్చుకుంది? నాలో ఉన్న ఉద్దేశాలు, నాలో ఉన్న ఆలోచనలు ప్రజలు తెలుసుకుంది ఇదేనా అని దావీదు రాజు ఎంతో బాధిస్తున్నాడు. ప్రియులారా, దావీదు రాజు ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే దావీదు రాజు గురించి గుసగుసలాడుకుంటున్నారో, అంటే దావీదు రాజు ఉన్నప్పుడు ఒకలాగా, దావీదు రాజు వెళ్ళిపోయిన తర్వాత దావీదు రాజు వెనకాల ఇంకొకలాగా మాట్లాడుకునే వాళ్ళు ఉండాలి. దావీదు రాజు వెళ్ళినా ఆ మాటలు దావీదు రాజుకి వినపడుతున్నాయి. సో అప్పుడు దావీదు రాజు చాలా బాధించబడుతున్నాడు. అంటున్నాడు కదా, నా తలెత్తుకునేవాడు, నేను ముందరికి వెళ్ళిన తర్వాత నా వెనకాల నన్ను గురించి బాధకరంగా, దుఃఖకరంగా మాట్లాడే వారి మధ్యలో ఖచ్చితంగా దేవుడు నా తలెత్తుకునేటట్టు చేస్తాడు. ఎవరైతే నా గురించి గుసగుసలాడుతున్నారో, ఎవరైతే నా గురించి లేనిపోయినని చెప్పుకుంటూ ఏదేదో నా మీద నిందలు వేస్తున్నారు, ఏదైతే నా గురించి అపార్థంగా మాట్లాడుకుంటున్నారో వారి మధ్యలో దేవుడు ఖచ్చితంగా నన్ను తలెత్తుకునేవాడిగా నిలబెడతాడన్నాడు. ప్రియులారా, 5 విషయాలు. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో దావీదు రాజు అంటాడు, యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగానున్నావు. నా తల ఎత్తువాడుగా ఉండవు, నాకు కేడెముగా అతిశయాస్పదంగా ఉండి. ఎవరి మధ్యలో దేవుడు తనకి కేడెముగా అతిశయాస్పదంగా ఉండి తలెత్తుకునేవాడుగా దావీదు రాజుని చేస్తున్నాడంటే, ఒకటి దావీదు రాజుని చేస్తున్నాడు అనేకుల మధ్యలో. ఈ అనేకులు ఎలాంటి వారు? ఒకటి, అనేకులు ద్వేషించేవారు. 2, అనేకులు దురాలోచన కలిగిన వారు.
3 అనేకులు ప్రాణహాని చేయటానికి ఉండేవారు, ప్రాణహాని చేసేవారు. 4 అనేకులు దావీదు రాజుకు భయాన్ని పుట్టిస్తున్నవారు. 5 దావీదు రాజు గురించి గుసగుసలాడుకునేవారు. ఇటువంటి ప్రజల మధ్యలో, ఇటువంటి అనేకుల మంది ప్రజల మధ్యలో, ఈ 500 అనుభవం కలిగిన ప్రజల మధ్యలో దేవుడు దావీదు రాజుని తలెత్తుకునే స్థితిలో తీసుకొస్తున్నాడు. ఈరోజు నీవైనా నేనైనా ప్రియులారా ఎటువంటి స్థితిలో ఉండా చూడండి. మన గురించి అనేకులు మన మీద ద్వేషం కలిగి ఉండా, అనేకులు మన గురించి దురాలోచన కలిగి ఉండా, అనేకులు మనకు ప్రాణహాని చేయాలనుకున్నా, అనేకులు మనకు భయం పుట్టించాలనుకున్నా, అనేకులు మన గురించి గుసగుసలాడుకుంటున్నా మనం భయపడాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఎవరైతే ఈ 500 అనుభవం కలిగి మన పట్ల ఉండారో వారి మధ్యలోనే దేవుడు తలెత్తుకునేటట్టు చేయగలడు. మరలా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. దావీదు రాజు అంటున్నాడు, యెహోవా నాకు కేడెముగాను నాకు అతిశయాస్పదముగాను ఉన్నాడు నా దేవుడు అంటున్నాడు. దావీదు రాజు ఏమంటున్నాడు? యెహోవా నాకు ప్రియులారా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దావీదు రాజు అంటున్నాడు ఏమంటున్నాడు? ఈ ఉదయకాలం పడకల మించి లేకపోతుందని ప్రభు యొక్క కృపావార్తన వింటున్నాం. ప్రియులారా ఈ ఉదయకాలం పడకల మించి లేకపోతుంది ప్రభు యొక్క కృపావార్తన వింటున్నాం. దావీదు రాజు అంటున్నాడు, యెహోవా నాకు కేడెముగాను నాకు అతిశయాస్పదముగాను ఉండి నా తల ఎత్తుకునేటట్టు ప్రభు చేస్తున్నాడు. నా తల ప్రభు ఎత్తేటట్టు చేస్తున్నాడు. ఎవరి మధ్యలో దేవుడు దావీదు రాజు కేడెముగా అతిశయాస్పదంగా తల ఎత్తేటట్టు చేస్తున్నాడు అంటే అనేకుల మధ్యలో. ఈ అనేకులు ఎలాంటి వారంటే, 1 దావీదు రాజు మీద దావీదు రాజుని ద్వేషించేవారు, 2 దావీదు రాజు మీద దురాలోచన చేసేవారు, 3 దావీదు రాజు ప్రాణహాని చేసేవారు, 4 దావీదు రాజుకు భయాన్ని పుట్టిస్తున్నవారు, 5 దావీదు రాజు గురించి గుసగుసలాడుకుంటున్నారు. ఇటువంటి 500 అనుభవం కలిగిన ప్రజల మధ్యలో, అంటే వీళ్ళెవరు దావీదు రాజుకు మేలు చేసేవారు కాదు, అంతా కీడు చేసేవారు. ఇటువంటి ప్రజల మధ్యలో దేవుడు దావీదు రాజు తలెత్తుకునేటట్టు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ప్రియులారా అట్లాగే మన తల కూడా దేవుడు ఎత్తుకునేటట్టు సిద్ధపరచున్నట్లు మనల్ని కూడా ద్వేషించేవారు ఉండొచ్చు, మన గురించి దురాలోచన చేసేవారు ఉండొచ్చు, మనకు కూడా ప్రాణహాని చేసేవారు ఉండొచ్చు, మనకు కూడా భయాన్ని పుట్టించేవారు ఉండొచ్చు, మన గురించి కూడా గుసగుసలాడుకునేవారు ఉండొచ్చు. ఎంతమంది ఎన్ని చేసినా ఇటువంటి వారి మధ్యలో దేవుడు మన తలెత్తుకునేటట్టు, దేవుడు మన కేడముగా, దేవుడు మనకు అతిశయాస్పదంగా ఉండినట్లు, ఒకవేళ దేవుడు మన కేడముగా అతిశయాస్పదముగా ఉండకపోతే మనలో బలహీనతలు ఉండి అవి సరి చేసుకున్నప్పుడు దేవుడు మన కేడముగాను అతిశయాస్పదముగాను ఉండి మన జీవితాల్లో దావీదు రాజుకి పట్ల అనేకులు ఎన్ని దురాలోచన కలిగి ఉండా, ఎంత ద్వేషించినా, ఎంత ప్రాణహాని చేసినా, ఎంత భయం పుట్టిస్తున్నా, ఎంతగా దావీదు రాజు మీద గుసగుసలాడుకున్నా దేవుడు దావీదు రాజుకి ఎట్లా తోడుగా ఉండి పరలోక రాజ్యంలో కూడా దావీదు రాజు పేరు ఎట్లా లిఖిస్తున్నాడు, కొత్త నిబంధనలు కూడా ఎలా లిఖించాడు, అట్లు మన పేరు కూడా దేవుడు లిఖిస్తాడు. ఎప్పుడు దావీదు రాజులాగా మనం కూడా దేవునికి హృదయానుసార్లు ఉందాం. అప్పుడు మన జీవితాల్లో ఎన్ని ఎదురైనా వాటన్నిటిలో తలెత్తుకునేటట్టు, అంటే ఒక గొప్ప కార్యముగా తల దించుకునే స్థితిగా తలెత్తుకునే అనుభవంలోకి ప్రభు మనం తీసుకొచ్చినట్లు ప్రభు మన సాయించును గాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ వందనాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలం పడకల మించలేకుండా ప్రభు యొక్క కృపావర్తన వింటున్నాం, మీకు వందనాలు. మా తల ఎత్తుకునేవాడుగా మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు, తల దించుకునే స్థితిలో మమ్మల్ని ఉంచట్ల. కాబట్టి ప్రభు మా జీవితాల్లో మేము తలెత్తుకునే అనుభవం కలిగి క్రైస్తవ జీవితాన్ని మేము జీవించినట్టు సాయం చేయండి. ఏదైతే తల దించుకునే క్రైస్తవ జీవితం మాలో ఉందో క్షమించండి దేవా. మా మీద అనేకులు దురాలోచన కలిగి ఉండొచ్చు, మా మీద అనేకులు ప్రభు మరి ఏవైనా సరే చెడ్డ ఆలోచన కలిగి ఉండొచ్చు, మాకు ద్వేషించవచ్చు, మమ్మల్ని మా మీద దురాలోచన కలిగి ఉండొచ్చు, మా ప్రాణహాని చేయొచ్చు, మాకు భయాన్ని పుట్టించవచ్చు, మా మీద గుసగుసలాడవచ్చు. దేవా ఎవరు ఎన్ని చేసినా మీరు సామర్థ్యం కలిగిన దేవుడు. దావీదు రాజు తల ఎట్లా ఎత్తుకునేటట్టు చేసేవు, అనేకులు మా మీద ఎటువంటి ఆలోచన కలిగి ఉండా వారందరి మధ్యలో తల ఎత్తుకునేటట్టు చేయగలిగిన సమర్థుడి. కాబట్టి మా జీవితాల్లో ఒకవేళ మేము తల ఎత్తుకునే స్థితి లేదంటే మాలో బలహీనతలు ఉన్నాయి, అది మీ తప్పు కాదు. మాలో ఉన్న బలహీనతలు క్షమించండి. మేము కూడా ప్రభువా మీ ద్వారా తలెత్తబడిన వారుగా తలెత్తుకునే క్రైస్తవ జీవితాన్ని మీరు మా తలెత్తే అనుభవంలో కంటే అంత గొప్పవారుగా మీరు మమ్మల్ని సిద్ధపరిచినట్లు మా జీవితాలు మేము సరి చేసుకుంటానుగా సహాయం చేయమని ఎప్పటి నుండి అనేకులు మమ్మల్ని ద్వేషించిన, అనేకులు మా మీద గుసగుసలాడిన, అనేకులు మాకు భయం పుట్టిస్తున్న, అనేకులు మా ప్రాణహాని చేసిన, అనేకులు మమ్మల్ని ద్వేషిస్తున్న వారి మధ్యలో ప్రభువా మీరే మమ్మల్ని తలెత్తుకునే క్రైస్తవ జీవితాన్ని మాకు ఇమ్మని ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామం బట్టి మీకు అందరికీ వందనములు, ప్రైస్తున్నారు.